హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆదుకునే ఒక గొప్ప ఆపద్బంధువు లాంటిది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ అనారోగ్యంతో కానీ హాస్పిటల్లో చేరినప్పుడు మనకు రూపాయి ఖర్చు లేకుండా మొత్తం ఖర్చును ఆరోగ్య బీమా కంపెనీ నేరుగా హాస్పిటల్కు చెల్లిస్తుంది. మరి అలాంటి ఆరోగ్య బీమా తీసుకునే ముందు దాని యొక్క ఉపయోగాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంవత్సరం మన దేశంలోనే నెంబర్ 1 పాలసీ ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా కేర్ సుప్రీం మాత్రమే అని చెప్పవచ్చు. మరి ఈ పాలసీ సుప్రీం కావడానికి దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఏదైనా డౌట్గా ఉన్నా అర్థం కాకున్నా కామెంట్లో అడగండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. ఈ పాలసీలో ముఖ్యమైనవి ఈ 6 బెనిఫిట్స్. ఇవి ఇంకే కంపెనీ తమ పాలసీలో ఇవ్వడం లేదు. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైన మొదటి బెనిఫిట్ క్యుములేటివ్ బోనస్. ఇది మీ సమ్ ఇన్సూర్డ్ని 2 సంవత్సరాలలో రెట్టింపు చేస్తుంది. అంటే ప్రతి సంవత్సరము 50% చొప్పున మొత్తం 2 సంవత్సరాలకు 100% మీ సమ్ ఇన్సూర్డ్ను వృద్ధి చెందిస్తుంది. రెండవ ముఖ్యమైన బెనిఫిట్ క్యుములేటివ్ బోనస్ సూపర్. దీని వలన మీ సమ్ ఇన్సూర్డ్ 5 సంవత్సరాల్లో 5 రెట్లు పెరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరము 100% చొప్పున 5 సంవత్సరాలు 500% మీ సమ్ ఇన్సూర్డ్ను పెంచుతుంది. ఇక్కడ ఒక విషయం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి బెనిఫిట్ క్యుములేటివ్ బోనస్, రెండవ బెనిఫిట్ క్యుములేటివ్ బోనస్ సూపర్. ఈ రెండు కలిపి ఒకేసారి పనిచేస్తాయి. అంటే మొదటిది 50% మొదటి 2 సంవత్సరాలు, రెండవది క్యుములేటివ్ బోనస్ సూపరు 100% మొదటి 5 సంవత్సరాలు. అనగా మనము ఈ 2 ఆప్షన్లను ఎన్నుకున్నట్టయితే ఒకవేళ మనము 10 లక్షలకు పాలసీ తీసుకున్నట్లయితే రెండవ సంవత్సరము మనకు 150% సమ్ ఇన్సూర్డ్ పెరుగుతుంది. అంటే 10 లక్షల సమ్ ఇన్సూర్డ్ ఉన్నటువంటిది రెండవ సంవత్సరం రిన్యువల్ కాగానే మన సమ్ ఇన్సూర్డ్ 25 లక్షలు అవుతుంది. అదేవిధంగా మూడవ సంవత్సరము 40 లక్షలు అవుతుంది. తర్వాత 4వ సంవత్సరము 50 లక్షలు, 5వ సంవత్సరము 60 లక్షలు, 6వ సంవత్సరం నుంచి 70 లక్షలు ఉంటుంది. ఈ 70 లక్షలు అదేవిధంగా కొనసాగుతుంది. మూడవ ముఖ్యమైన బెనిఫిట్ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ ఫ్రీ రీఛార్జ్. అనగా అనుకోకుండా మనం హాస్పిటల్లో చేరినప్పుడు మనం మొత్తం సమ్ ఇన్సూర్డ్ ఖర్చు అయినా మనము చింతించాల్సిన అవసరం లేకుండా మనకు మన సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని ఫ్రీ రీఛార్జ్ చేస్తుంది. ఇలా ఆ పాలసీ పీరియడ్లో ఎన్నిసార్లైనా ఫ్రీ రీఛార్జ్ చేయబడుతుంది. దీనికి సంబంధించిన ఉదాహరణలతో పాటు ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇలా ఫ్రీ రీఛార్జ్ అయిన అమౌంట్ను ఎప్పుడైనా మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉపయోగించుకునే వీలు ఉంది. అంటే ఇంతకుముందు 45 డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది దీనికి ఉండేది. ఇప్పుడు మాత్రము ఈ 45 డేస్ వెయిటింగ్ పీరియడ్ దీంట్లో లేదు. అంటే సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్ నెక్స్ట్ డే నుంచి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. దీనిలో మరో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే ప్రీ హాస్పిటలైజేషన్ 60 డేస్, పోస్ట్ హాస్పిటలైజేషన్ 180 డేస్. అంటే మనము ఇన్పేషెంట్గా జాయిన్ కాకముందు 60 రోజుల నుంచి మరియు డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు ఉన్నటువంటి ఎలాంటి బిల్స్ అయినా, డాక్టర్ కన్సల్టెంట్ కావచ్చు, లేకపోతే డయాగ్నోసిస్ కావచ్చు, లేదంటే మెడికల్ బిల్స్ కావచ్చు, వీటన్నింటినీ మనం రియంబర్స్మెంట్ రూపంలో మనము మన డబ్బును తిరిగి పొందవచ్చు. ఇందులోని మరొక ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే నో సబ్లిమిట్స్. అంటే ఇందులో ఏ ట్రీట్మెంట్కైనా కానీ సబ్లిమిట్స్ అనేటువంటివి ఏవి ఉండవు. ముఖ్యంగా ఆయుష్ ట్రీట్మెంట్లో కానీ, డొమిసిలరీ హాస్పిటలైజేషన్స్లో కానీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్ మెథడ్స్ లైక్ రోబోటిక్స్ సర్జరీస్లో కానీ, ఆర్గాన్ డోనర్ ట్రీట్మెంట్లో కానీ ఎలాంటి సబ్లిమిట్స్ ఉండవు. అంటే వీటన్నింటికీ కూడా మన ఈ పాలసీ అప్ టు సమ్ ఇన్సూర్డ్ వరకు, అంటే మనం తీసుకున్నటువంటి సమ్ ఇన్సూర్డ్ వరకు ఖర్చును భరిస్తుంది. ఎలాంటి సబ్లిమిట్స్ ఉండవు. సహజంగా ఒక ఆరోగ్య బీమా పాలసీదారునికి అతను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఎలాంటి రూమ్లో మేము జాయిన్ కావచ్చు, జనరల్ వార్డా, లేదంటే సింగిల్ రూమ్ ఆర్ డబుల్ బెడ్రూమ్ ఆర్ ఇంకేదైనా సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్, ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి. ఎందులో జాయిన్ కావాలో అర్థం కాకుండా ఉంటుంది. కానీ మనకు ఈ పాలసీలో మాత్రము ఆల్ కేటగిరీ రూమ్స్ను అలౌ చేస్తుంది. మనం ఏదైనా ఎంత మంచి రూమ్ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి మొత్తము మన అప్ టు సమ్ ఇన్సూర్డ్ వరకు బిల్ పే చేస్తుంది.
మరి ఇవన్నీ మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పాలసీని తీసుకోవడానికి ఎంత ప్రీమియం ఖర్చు అవుతుందో అనే ఒక డౌట్ మీకు వచ్చి ఉంటుంది. మీరు ఈ విషయంలో ఎలాంటి బాధ పడనవసరం లేదు. ఎందుకంటే మనకు కంపెనీ మనం ఈ పాలసీ తీసుకోవడానికి జోనల్ వైజ్ ప్రీమియంను మనకు ఇస్తుందన్నమాట. అంటే జోనల్ వైజ్ అంటే మన ఇండియా మొత్తంను 2 జోన్లుగా చేసి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను మొదటి జోన్గా, నార్మల్గా తక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ప్రాంతాలను 2వ జోన్గా చేసింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలను మాత్రము అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రము 2nd జోన్లో వేసింది. కాబట్టి మనకు చాలా తక్కువ ప్రీమియం తోటే ఈ పాలసీని పొందవచ్చు. ఈ పాలసీలో మరొక ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే వెల్నెస్ బెనిఫిట్. దీని ద్వారా మనకు నెక్స్ట్ ప్రీమియంలో అంటే నెక్స్ట్ రిన్యువల్ ప్రీమియంకి అప్ టు 30% డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా అంటే మనము ఒక రోజు 10,000 స్టెప్స్ కనుక మనం వేసినట్లయితే మన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ యాప్ అనేటువంటిది మన స్టెప్స్ను కౌంట్ చేసి 10,000 స్టెప్స్ కంటే ఎక్కువ వచ్చినట్లయితే మనది ఒక యాక్టివేషన్ డేగా పరిగణించబడుతుంది. ఇలాంటి యాక్టివేషన్ డేస్ 270 అంటే సంవత్సరానికి 270 రోజులు కనుక చేసినట్లయితే మనకు 30% డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా ఇంకా తక్కువ రోజులు వచ్చినా కానీ 25%, 20%, 15%, 10% డిస్కౌంట్లు కూడా మనకు లభించే అవకాశం ఉంది. ఈ పాలసీలో మనకు మరో ముఖ్యమైనటువంటి 3 ఆప్షనల్ బెనిఫిట్స్ను కూడా ఇచ్చాడు. అందులో ఒకటి యాన్యువల్ హెల్త్ చెకప్. ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ను మనము సెలెక్ట్ చేసుకున్నట్లయితే తక్కువ అమౌంట్ తోటే మనకు ప్రతి సంవత్సరము ఫ్రీగా హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. రెండవ ఆప్షనల్ బెనిఫిట్ ఏంటంటే ఇన్స్టాంట్ కవర్. ఒకవేళ మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్లలో ఒక 4 రకాలైనటువంటివి అవేంటంటే ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్. ఈ 4 ఉన్నా కూడా మనం ఈ పాలసీ తీసుకుంటే మనకు వీటికి అంటే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్కైనా 30 డేస్ నుంచే మనకు వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది ఓన్లీ 30 డేస్ నుంచే మనకు కవర్ అయిపోతుంది. 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉండదు వీటికి ఈ ఇన్స్టాంట్ కవర్ తీసుకున్నట్లయితే. మూడవ ఆప్షనల్ బెనిఫిట్ ఏంటంటే క్లెయిమ్ షీల్డ్. ఈ క్లెయిమ్ షీల్డ్ తీసుకున్నట్లయితే మనకు నాన్ మెడికల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది కూడా కంపెనీ పే చేస్తుంది. అంటే డైపర్స్, గ్లూకోజ్, దట్ మీన్స్ గ్లౌజెస్, పీపీ కిట్ లాంటి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మన కంపెనీ ఖర్చు భరిస్తుంది. మరి ఇప్పుడు ఈ పాలసీలో ఉన్నటువంటి బెనిఫిట్స్, బౌండరీస్ మరియు కండిషన్స్ గురించి తెలుసుకుందాం. బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టులో ఉన్నటువంటి ఇన్పేషెంట్, డే కేరు, రూమ్ రెంటు, ఐసీయూ, తర్వాత ఏవైనా ఇందులో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా అప్ టు సమ్ ఇన్సూర్డ్ వరకు మన కంపెనీ పే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బౌండరీస్. ఈ బౌండరీస్ వచ్చేసి ప్రపోజర్ ఏజ్ మాత్రము 18 ఇయర్స్ మినిమం ఉండాలి. తర్వాత ఇన్సూరర్ ఏజెస్ వచ్చేసేసి మినిమము అడల్ట్స్కి అయితేనేమో 18 ఇయర్స్, చిల్డ్రన్ అయితేనేమో 91 డేస్ నుంచి కూడా ఇవ్వచ్చు. తర్వాత మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు నో లిమిట్ ఉంది. ఎంత పెద్దవారికైనా ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా పాలసీ తీసుకోవాలనుకుంటే అప్ టు 6 మెంబర్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ ఫ్లోటర్స్లో తీసుకోవాలంటే అప్ టు 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్ అంటే 4 మెంబర్స్కి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ నచ్చినట్లయితే ఇప్పుడే ఈరోజే మీరు ఈ పాలసీ తీసుకోండి. మీ కుటుంబానికి మీకు ఆరోగ్య భద్రతను కల్పించుకోండి. మీకు తీసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను నా యొక్క నంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు వీడియోలో కూడా ఈ నెంబర్ చూడొచ్చు. మీరు కాంటాక్ట్ అయ్యి నేరుగా పాలసీని తీసుకోవచ్చు. మీకు ఎల్లవేళలా మా యొక్క సర్వీసెస్ 24/7 ఉంటాయి. ఎలాంటి డౌట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please subscribe our channel for more details.